ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన వారలారా, ప్రభునేసు క్రీస్తు ఆ సిలువలో వేలాడుతూ ఎంతగానో నలిగిపోతూ, ఎంతగానో రోధిస్తూ, ఎంతగానో శ్రమ పడుతూ, ఆ యొక్క వేదనలో కూడా సిలువలో వేలాడుతున్న ఆ దొంగతో మాట్లాడుతున్న మాట చూడండి. మనకందరికీ తెలిసిన విషయమే, యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరి దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. కారణం, లేఖనంలో సెలవిచ్చినట్లుగా అతిక్రమము చేయువారిలో ఆయన ఎంచబడిన వాడాయను అన్న మాట ప్రకారం ఆయన అతిక్రమము చేయబడిన వారిలో, దొంగతనము చేయబడిన వారిలో, నిందితుల మధ్యలో, దోషుల మధ్యలో ఆయన సిలువ వేయబడడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ సిలువలో వేలాడుతూ ఇటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ, ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతూ కూడా ఆయన ఆ దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ ఇద్దరు దొంగలు అనేకులు సిలువ వేయుడి, సిలువ వేయుడి అని చెప్తున్న గుంపులో ఉన్నవారే. అనేకులు నిందిస్తున్నప్పుడు నిందిస్తున్న వారే. అనేకులు హింసిస్తున్నప్పుడు హింసించిన వారే. అనేకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మాట్లాడిన వారే. కానీ అందులో ఒక దొంగ యేసుక్రీస్తును అంగీకరించాడు. యేసుక్రీస్తు ఎవరు, అసలు ఆయన కథ ఏంటని తెలుసుకోవడం జరిగింది. కారణం ఏంటి? చూడండి, ఆయన యేసుక్రీస్తుతో వారు, ఆ దొంగలు ఆ మధ్యాహ్నం ఆయనతో ఉన్నారు. ఆ రాత్రికి చెరసాలలో ఉన్నారు. ఆ మధ్యాహ్నం మళ్ళీ తెల్లారి ఉదయానికి ఆయనతో పాటు ఆ సిలువలో ఉన్నారు. ఇంత శ్రమ పడుతూ కూడా, ఇంత వేదన పడుతూ కూడా ఈయనేంటి ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో ఉన్నాడని అతని యొక్క హృదయం తెరవబడింది. అతనికి మారు మనసు కలిగింది. చూడండి, ఆ మారు మనసు కలగడానికి అతను యేసుక్రీస్తును అంగీకరించడానికి కారణం ఏంటయ్యా అంటే, మొదటగా పలికిన మాట. యేసుక్రీస్తు వారు మొదటగా ఏ మాట అయితే పలికారో ఆ మాటే కారణం. కారణం ఏంటంటే, ఇంత నిందిస్తా ఉన్నా, ఇంత వేధిస్తా ఉన్నా, ఇంత హింసిస్తా ఉన్నా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడేంటి? ఇంతగా చేస్తున్నా కూడా ఇలా ప్రార్థన చేస్తున్నాడేంటని అతనిలో మార్పు కలిగింది. ప్రియమైన వారలారా, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దొంగలో ఒక మార్పు వచ్చింది. అతనిలో మార్పు రావడానికి కారణం ఏంటంటే, ప్రియమైన వారలారా, అతను ఎన్ని సంవత్సరాలైంది యేసుక్రీస్తును తెలుసుకొని? ఒకసారి ఆలోచించండి. అతనికి యేసుక్రీస్తుకున్న పరిచయం ఏంటి? ఆ మధ్యాహ్నము ఆయనతో పాటు ఉన్నారు. అలాగే ఆ రాత్రికి చెరసాలలో ఆయనతో పాటు ఉన్నారు. మరలా ఉదయానికి ఆయనతో పాటు ఆ సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఈ కొద్ది గంటల పరిచయంలోనే అతని బ్రతుకు మారింది. అతని జీవితం మారింది. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మొదటగా పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక క్షమించమని అడిగిన మాటే ఆ దొంగ యొక్క జీవితాన్ని మార్చింది. అతను ఎన్నో సంవత్సరాల నుండి యేసుక్రీస్తుని తెలుసుకోలేదండి. కేవలము ఆ మధ్యాహ్నానికి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. ఆ రాత్రికి ఆయనతో పాటు చెరసాలలో ఉన్నారు. మరుసటి రోజు ఉదయానికి ఆయనతో పాటు ఆ సిలువలో వేలాడుతూ ఇటొకలు అటొకలు ఉన్నారు. ఈ కొద్ది కాల సమయంలోనే ఆ దొంగ యొక్క బ్రతుకు మారింది. కారణం, యేసుక్రీస్తుతో ఉండటంతో అతని బ్రతుకు మారింది. ఈ కొద్ది క్షణాలు యేసుక్రీస్తుతో ఉంటేనే ఆ దొంగ యొక్క జీవితం మారింది. మరి ఒకసారి ఆలోచించండి.
నీ జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు పోయినాయి, ఎన్ని క్రిస్మస్లు పోయినాయి, ఎన్ని హిస్టరీలు పోయినాయి, ఎన్ని ఆదివారాలు పోయినాయి, ఎన్ని ఉజ్జీవ ప్రసంగాలు పోయినాయి, ఎన్ని శుక్రవారాలు పోయినాయి, ఎన్నో దినాల నుండి సభలు విన్నావు. అయినా నీ జీవితంలో ఈ రోజు వరకు మార్పు లేదంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మాటను నువ్వు పట్టుకోలేదు. కానీ ఆ దొంగ ఏం చేశాడు? అతను మాట్లాడిన మొదటి మాటను, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక క్షమించుమనే మాటను పట్టుకున్నాడు. ఆ ఒక్క మాటను పట్టుకోవడం ద్వారా ఆ యొక్క బందిపోటు దొంగ యొక్క జీవితం మారిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచించండి. ఆ దొంగకి సంవత్సరాలు మందిరానికి వచ్చిన అలవాటు లేదండి. సంవత్సరాలు గుడ్ ఫ్రైడేలు జరిపిన అలవాటు లేదు. కారణం కేవలము యేసుక్రీస్తు మాట్లాడిన ఒక్క మాటను పట్టుకోవడం ద్వారా అతని యొక్క జీవితం మారింది. చూడండి, ఆ దొంగలలో ఇద్దరు దొంగలు అతన్ని దూషించిన వారే, ఇద్దరు దొంగలు యేసు ప్రభుని హేళన చేసిన వారే, ఇద్దరు సిలువ వేయుడు అని చెప్తున్న గుంపులో ఉన్నవారే, అనేకులతో పాటు నువ్వు యేసుక్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుమని చెప్పిన గుంపులో వీరు కూడా ఉన్నవారే. అయినను యేసు ప్రభు మాటను పట్టుకోవడం ద్వారా అతని యొక్క బ్రతుకు మారింది, అతని జీవితం మారింది, అతనికి పరదేశుకు వీసా వచ్చేసింది. మరి నా జీవితం సంగతి ఏంటి? నా యొక్క లైఫ్ సంగతి ఏంటి? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అయా అని పిలవగానే, ఇదిగో నాతో పాటు పరలోక రాజ్యానికి నువ్వు నా పరలోక రాజ్యంలో రా అని చెప్పి పిలిచే ఆ యొక్క అదృష్టం నీకుందా? ఆ అవకాశాన్ని నువ్వు సంపాదించుకున్నావా? ఆ యోగ్యతను నువ్వు సంపాదించుకున్నావా? కొద్ది కాల పరిచయంలోనే యేసుక్రీస్తుతో కొద్ది క్షణాలు ఉన్న, కొద్ది గంటలు ఉన్న ఆ యొక్క దొంగ జీవితమే మారిపోయి అతనే యేసుక్రీస్తుతో పాటు పరదేశిలో ఉండటానికి ఆ యొక్క గొప్ప యోగ్యతను పొందినప్పుడు, సంవత్సరాలు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావే, సంవత్సరాలు గుడ్ ఫ్రైడేలు చేస్తున్నావు, హిస్టరీ పండుగలు చేస్తూ ఉన్నావు, అయినా నీ జీవితంలో ఆ నిశ్చయత ఉందా? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ ఆ పరలోక రాజ్యంలో తెరుస్తాననే ఆ నమ్మకం నీకుందా? ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లేఖనంలో ప్రకారము ఆయన నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆ సిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న యొక్క విలువైన మాట ఆలోచన చేయండి. అంత వేదనలో కూడా, అంత శ్రమలో కూడా, అంత దుఃఖములో కూడా, అంత బాధపడుతూ కూడా ఆ యొక్క దొంగకు జవాబిచ్చాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, ఏమని మాట్లాడుతా ఉన్నాడు చూడండి. ఆ దొంగలలో ఇద్దరు దొంగలు ఉన్నారు. అయితే అందులో ఒక దొంగ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు ఒకసారి చూడండి. సిలువ వేయబడిన నేరస్తులలో చూడండి, ఇక్కడ 39వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో చూసినప్పుడు ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ మాట్లాడుతా ఉన్నాడు. సిలువ వేయబడిన ఆ నేరస్తులలో ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఏంటట? అయ్యా నువ్వు క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించు, ఈ శ్రమ నుండి, ఈ వేదన నుండి, ఈ బాధ నుండి మమ్మలను విడిపించు అని అడుగుతా ఉన్నాడు. అయితే రెండవ దొంగ అంటా ఉన్నాడు, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఎరా, నువ్వు అదే శిక్షలో ఉన్నావు, ఈ శిక్ష మనకు తగినదే. ఎందుకు? మనము దొంగతనం చేశాం, హత్యలు చేశాం, అనేకులు నిందించాం, అనేకుల్ని వేధించాం, అనేకుల విషయంలో మన ఇష్టం వచ్చినట్టు పొగరుగా ప్రవర్తించాం. మనం పెద్ద దొంగలము గనక, మనము దోషులము గనక మనము ఈ శిక్షకు అర్హులమే. కానీ దేవునికి భయపడవా? నువ్వు అదే శిక్షలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఏంటట, మనకైతే ఇది న్యాయమే, ఎందుకు మనం దొంగతనం చేసాం గనక ఇది మనకు న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి అతను అంటా ఉన్నాడు. ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యముతోని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అప్పుడు అంటా ఉన్నాడు, అయా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దొంగలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? నాకు తెలుసుండి నేను ఇలా అనుకుంటున్నాను, అతని భార్య చెప్పుండొచ్చు, అయా ఈ దొంగతనాలు ఎందుకు మారమని. అతని అన్నదమ్ములు చెప్పుండొచ్చు, అటు బంధువులు చెప్పుండొచ్చు, అధికారులు చెప్పుండొచ్చు, అనేకులు చెప్పి ఉండొచ్చు, అరే ఈ బ్రతుకు మారమని. కానీ అతనిలో మార్పు రాలేదు. కానీ యేసు క్రీస్తుతో ఆ పగలు, ఆ రాత్రి, మరుసటి రోజు పగలు ఉండేసరికే అతని బ్రతుకు మారింది, అతని యొక్క మాట మారింది. అంటా ఉన్నాడు, అయా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటా ఉన్నాడు. కారణం ఏంటి? అతని జీవితంలో యేసు క్రీస్తుతో ఉన్న మాటలు పట్టుకున్నాడు. క్షమించుమనే మాటను పట్టుకోవడం ద్వారా అతని జీవితం మారింది. నా జీవితంలో యేసయ్య మాటలు సంవత్సరాల నుండి వింటా ఉన్నాం. ఈ రోజుకైనా యేసు ప్రభు యొక్క మాటల్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో రాసుకున్నప్పుడు, ఆ మాట ద్వారా మనం ప్రార్థించినప్పుడు, ఆ మాటను పట్టుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు మన బ్రతుకులు మారుతాయి. ఈ రోజు నుండి అయినా దేవుని మాటను నువ్వు ఒకసారి ఆలోచించు ప్రియమైన వారలారా. అప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేడు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని. చూసా, ఆ దొంగకి పరదేశుకి వీసా వచ్చేసింది. ఎంత గొప్ప విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క సిలువలో వేలాడుతూ చివరి రక్తపు బొట్టును నీ కొరకి నా కొరకు కారుస్తూ ఆ మ్రానుపై వేలాడుతూ ఆ చివరి రక్తపు పొట్టును నీ పాపముల కొరకు నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆ సిలువలో వేలాడుతూ చివరి రక్తపు పొట్టును కారుస్తూ కూడా ఆ ప్రభునేసు క్రీస్తు క్షమించమని కోరాడు. ఇదిగో ఆ సిలువలో ఉన్న దొంగ ఎప్పుడైతే అయా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే అతని యొక్క మారు మనసును చూసి, అతని యొక్క ఒప్పందమును చూసి, అతని యొక్క తగ్గింపు విధానాన్ని చూసి, నేడు నాతో కూడా నువ్వు పరదేశిలో ఉందో అని ఆ పరదేశుకు వీసా వచ్చేసింది ఆయనకి. నీ జీవితంలో సంవత్సరాలు గడుస్తున్నాయా? నెలలు గడుస్తా ఉన్నాయా? ఈ రోజుకి నీ జీవితంలో మార్పు లేదేమో ఒక్కసారి పరీక్షించుకో. ఈ రెండవ మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2026 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే ముచ్చటిస్తూ ఉన్నాడు. నీవెప్పుడైతే యేసుక్రీస్తుతో సావాసం చేస్తావో, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతావో, యేసుక్రీస్తును ఎప్పుడైతే అనుసరించి జీవిస్తావో, యేసుక్రీస్తుతో నీవు ఉంటావో, నీ బ్రతుకు మారుతుంది, నీ మాట మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ కుటుంబంలో అనేకుల బ్రతుకులు మారుతాయి. చూడండి, చివరి రక్తపు బొట్టును కూడా నీ కొరకు నా కొరకు కారుస్తున్న దేవుడు. అతిక్రమము చేయువారిలో ఆయన ఎంచబడిన వాడయాడ. నీ పాపముల క్రయధనముకై, నా పాపముల క్రయధనముకై ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నేను చేసిన పాపముల కొరకు ఏ పాపము చేయనివాడు, ఏ నేరము చేయనివాడు ఆ దైవ కుమారుడు, ఆ ప్రభునేసు క్రీస్తు ఆ సిలువలో వేలాడుతూ నిన్ను నన్ను ప్రేమిస్తున్న మాట. అతను అంటా ఉన్నాడు, దొంగ ఏమంటా ఉన్నాడు, మనకైతే ఇది న్యాయమే, అతను ఏ నేరము చేయలేదు, అతను దైవ కుమారుడు అని అతను గ్రహించిండు గనక అతని జీవితం మారింది. అతను చూడండి, రక్షణ ఈరోజు యేసుక్రీస్తు రక్షణ అందరికీ అందుబాటులో ఉందనడానికి ఆ ఇద్దరు దొంగలే సాక్ష్యం. ఎలాగో తెలుసా? ఇద్దరు దొంగలు కుడివైపు ఎడమ వైపు ఇద్దరు దొంగలు సిలువలో వేలాడుతూ ఉన్నారు. అయితే ఒక దొంగేమో యేసుక్రీస్తు దగ్గర పడడం ద్వారా అతను రక్షించబడ్డాడు. అతను రక్షణ పొందడం ద్వారా
పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందాడు. ఒక దొంగ ఏమో నువ్వు యేసుక్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుమని అనగానే అతను అలాగే ఉండడం జరిగింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో యేసుక్రీస్తు యొక్క రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. ఆ మొదటి దొంగలాగా నువ్వు ఉంటావో, లేదా రెండవ దొంగలాగా ఉంటావో నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు ఆ దొంగలాగా యేసుక్రీస్తు రక్షణ అందరికీ అందుబాటులోనే ఉంది. ఆ యొక్క దొంగలాగా నువ్వు ఆ రక్షణను వినియోగించుకుంటే నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు, నీవు రక్షించబడతావు. లేక తృణీకరిస్తే ఆ నరకంలోనికి వెళతావు. రే దేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు దొంగల్ని చూడండి. వారిద్దరికి యేసుక్రీస్తు ప్రభువు అందుబాటులోనే ఉన్నాడు. అంటే ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు యొక్క రక్షణ అందుబాటులోనే ఉంది. ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆ రక్షణను వినియోగించుకుంటారో వారు రక్షించబడతారు, వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే త్రోసివేస్తారో వారు దేవుని రాజ్యములు కాకుండా వెడలుపు మార్గాన్ని ఆ నరకములో ప్రవేశిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఆ ఇద్దరు దొంగలలో ఒక అతను యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తును చూస్తూ, యేసుక్రీస్తు యొక్క నడవడి చూస్తూ, యేసుక్రీస్తు యొక్క మాటను చూస్తూ అతను అంగీకరించడం ద్వారా అతను రక్షించబడ్డాడు. ఆ పరలోక రాజ్యంలో అనగా పరదేశంలో అతను వారసత్వాన్ని పొందాడు. ఇంకొక దొంగ తృణీకరించడం ద్వారా అతను నరకానికి వెళ్ళటం జరిగింది. ప్రియమైన వారలారా, ఈ యొక్క రెండవ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న ప్రభువు యేసుక్రీస్తు నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అని చెప్పాడు. ఒకసారి నువ్వు ఆలోచించి ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే కనులు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే ఈ రోజు నుండి అయినా యేసుక్రీస్తును అంగీకరించు. నీవు నీ కుటుంబం యేసుక్రీస్తు సన్నిధిలో దేవుని యొక్క రాజ్యంలో వారసత్వాన్ని పొందుతారు. కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి నాయన రెండవ మాటలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు, మా సహోదరులు నీ మాటలు విని ఉన్నారు. ఇదిగో రక్షణ అందరికీ అందుబాటులో ఉందని మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో ఒక దొంగ అయితే వినియోగించుకోవడం ద్వారా మీతో పాటు ఆ పరదేశంలో ఉండే వారసత్వాన్ని పొందాడు. మరొక దొంగ తృణీకరించడం జరిగింది. మరి మా ప్రియులు, మా సహోదరులు ప్రభా, నీ బిడ్డలు ప్రతి ఒక్కరూ నీ రక్షణను వినియోగించుకున్నట్లుగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, క్రీస్తు కలవరి ప్రేమ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు ఎంతవరకు బలపడుతూ ఉన్నారో మా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ కొరకు మేము అనుదినిత్యం ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ మీరు అనేకులకు షేర్ చేయటం ద్వారా మీరును సువార్త ప్రకటించిన వారవుదురు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.